కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్లుగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో రాజకీయ నాయకులు నువ్వంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. 3 రోజుల క్రితం బ్రెజిల్ నుంచి వచ్చిన నౌకలోని ఓ కంటైనర్లో మాదక ద్రవ్యాలుగా అనుమానిస్తున్న సరుకును అధికారులు గుర్తించారు. దాదాపు 25,000 కిలోలు ఉన్న ఈ పదార్థం నిషేధిత డ్రగ్స్ అయితే గనక దీని విలువ 100 కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అవి డ్రగ్స్ అవునా కాదా అన్నది ఇంకా తేలలేదు. దాన్ని బ్రెజిల్ నుంచి తెప్పించుకున్న సంస్థ దీన్ని రొయ్యల చెరువులు ఉపయోగించే రసాయనమని చెబుతోంది. ఇందులో ఉన్న పదార్థం ఏంటన్న దానిపై ఇప్పటికే పరీక్షలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగానే రాజకీయ నాయకులు దీనిపై మాటల యుద్ధం మొదలుపెట్టేశారు. ఆ డ్రగ్స్ మీకోసం వచ్చాయంటూ టీడీపీ వైసీపీ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. మధ్యలో బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇందుకే అసలు ఈ సరుకు ఎక్కడిది, ఎవరి కోసం వచ్చింది, అందులో ఉన్నది నిజంగా నిషేధిత డ్రగ్సేనా? ఇవేవి తేలకుండానే రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారా? అసలు దీనిపైన ఎటువంటి తనిఖీలు జరుగుతున్నాయి? కరెస్పాండెంట్ ప్రదీప్ పూర్తి సమాచారం అందిస్తారు. ప్రదీప్, ఏంటి కూనం వీరభద్రరావు ఇంటితో పాటు వివిధ శాఖల్లో కార్యాలయాల్లో కానీ, విశాఖ కాకినాడ కేంద్ర కార్యాలయాల్లో కానీ తనిఖీలు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల్లో తనిఖీలు చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ రికార్డ్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. బట్ పైనైతే సంధ్య ఆక్వా చైర్మన్ అయితే మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు. మరి సిబిఐ దీనిపైన ఎటువంటి విచారణ జరుపుతోంది? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే విశాఖలో సెన్సేషన్ గా మారిన డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డ్రగ్స్ మాఫియా అనేది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కనబడుతుంది. ఇది ఏదన్నా సరే విశాఖపట్నం కేంద్రంగా దొరికిన ఈ యొక్క డ్రగ్స్ ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క డ్రగ్స్ అనేది కూడా సెన్సేషన్ గా రీతిలో అయితే అతి వేగంగా కూడా ఎంక్వైరీ చేసే పరిస్థితి కనబడుతుంది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రతినిధులతో పాటు ఇప్పుడు ప్రస్తుతం అయితే సిబిఐ అయితే ఎంక్వైరీ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాంచ్ల వైపు కూడా సిబిఐ అయితే ఎంక్వైరీ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఏదన్నా సరే దేశవ్యాప్తంగా కూడా సిబిఐ అయితే దూకుడు పెంచింది అనుకోవచ్చు. సిబిఐ ప్రస్తుతానికి ఇప్పటికే తన రీతుల్లో కూడా ఎక్కడ ఏదైతే ఈ యొక్క డ్రగ్స్ విషయంలోనే ఎట్లాంటి సూచనలు దొరుకుతాయంటూ కూడా సిబిఐ అయితే ఎంక్వైరీ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి 1000 బ్యాగుల పైగా ఒక డ్రగ్స్ ఎన్నడూ లేని విధంగా కూడా విశాఖలో ఇట్లాంటి డ్రగ్స్ మాఫియా అనేది కూడా గతం నుంచి కూడా ఏదైనా విశాఖలోని ఏదైతే పలు రకాలుగా ఒక మాఫియాగా మారింది అనుకుని గతం నుంచి కూడా ఏదైతే ఆరోపణలు వచ్చాయో అదైతే సిబిఐ అయితే కాస్త చిక్కినట్టు కూడా కూడా ప్రస్తుతం అయితే ప్రతి ఒక్క సిబిఐ ఎంక్వైరీ అయితే వాళ్ళపై అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే రానున్న కొద్ది రోజుల్లో అయితే ఈ యొక్క డ్రగ్స్ సంబంధించి కూడా ల్యాబ్ కి పంపించింది. 10 రోజుల్లో కూడా ఈ యొక్క ఎంక్వైరీకి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ తెలియనుంది. అయితే మొత్తానికి ఏదన్నా సరే ఈ యొక్క 50,000 కోట్ల పైచిలుక ఈ యొక్క డ్రగ్స్ సంబంధించి ఏపీలోని ఇట్లాంటి ఈ యొక్క డ్రగ్స్ అనేది కూడా దొరకడం అనేది కూడా సెన్సేషన్ గా మారింది అనుకోవచ్చు. అయితే ప్రతిపక్ష పార్టీలు అయితే ఈ యొక్క డ్రగ్స్ విషయంలో అయితే వారావారీ పోటీ అయితే చేస్తున్నారు. టీడీపీ అయితే బీజేపీ ఆరోపణలు చేస్తుంది. టీడీపీ బీజేపీ రాజకీయ నాయకులు కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఇందులో అంటూ కూడా వైసీపీ అయితే ఆరోపణ చేస్తుంది. అయితే టీడీపీ బీజేపీ కూడా వైసీపీ నాయకులపై కూడా ఆరోపణలు చేస్తారు. డ్రాఫింగ్ లో మాత్రం పూర్తిగా ఈ యొక్క రాజకీయంగా కూడా వేదిక అయింది అనుకోవచ్చు. మొత్తానికి ఒకరికొకరైతే ఓరాఓరీగా కూడా ఈ యొక్క విషయంలో అయితే పూర్తిగా విశాఖపట్నంలోని ఈ యొక్క డ్రగ్స్ ఒకరిపై ఒకరైతే ఆరోపణలు అయితే చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వైసీపీ ఇప్పటికే బీజేపీ కీలకమైన నేతలు అయితే ఉన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో టీడీపీలో కూడా లో కొంతమంది టీడీపీ నేతలు కూడా ఇందులో అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదప్పటికీ కూడా పూర్తిగా వైసీపీ పైన అయితే బీజేపీ టీడీపీ అయితే ఇప్పటికే వైసీపీ పై కూడా ఆరోపణలు చేసే పరిస్థితి కనబడుతుంది. సిబిఐ అధికారులు అయితే ఒక పక్క రాజకీయ దీంట్లో అయితే ఒక సెన్సేషన్ గా మారిన డ్రగ్స్ విషయంలో అయితే ఒకవైపు సిబిఐ చేస్తున్న నేపథ్యంలో సిబిఐ అయితే తనదైన తీరులో కూడా మొత్తం ఇప్పటి నుంచి ఏపీలోకి వస్తుంది. అసలు ఎట్లాగా ఈ యొక్క డ్రగ్స్ వచ్చే విధంగా కూడా ఉన్నది. అసలు దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి డ్రగ్స్ అనేది కూడా డ్రగ్స్ మాఫియా ఎవరు నడుపుతున్నారంటూ కూడా సిబిఐ అయితే తనదైన రీతిలో
ఒక డ్రగ్ మాఫియా అనేది కూడా ఇక్కడ నుంచి విశాఖ నుంచి ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ అనేది కూడా భారీ ఎత్తున డ్రగ్స్ అలాగే 50,000 కోట్ల పైసలకు వాల్యూ గల ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడికి వెళ్తుంది? అసలు ఈ డ్రగ్స్ లో ఎన్ని రకాల డ్రగ్స్ అనేది కలిసాయి అసలు అనేది కూడా మొత్తానికి అయితే సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రదీప్, కానీ సంధ్య ఆక్వా చైర్మన్ మాత్రం అసలు దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. అంటే దీనిపైన సిబిఐ ఏమంటుంది? ఆక్వా సంస్థ ఎక్స్పోర్ట్ ప్రతినిధులు కూడా ఏమంటున్నారు? దీనిపైన ఎటువంటి సందేశం ఇస్తున్నారు? మొత్తానికి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రతినిధులు చైర్మన్ కూడా సిబిఐలో అయితే కేవలం ఇది రొయ్యలకి ఆహారంకి మాత్రమే మేము ఆర్డర్ చేసుకున్నాం, ఎట్లాంటిది వస్తుందని కూడా ఏ రోజు మేము అనుకోలేదు, అసలు మాకు తెలియదు, ఎప్పుడూ లేని విధంగా కూడా ఇలాగా డ్రగ్స్ అనేది రావడం అనేది కూడా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రతినిధి చైర్మన్ అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి సిబిఐ అయితే ఏదైనా సరే క్లారిటీగా కూడా ప్రతి ఒక్కటి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ పనిచేస్తున్న వ్యక్తి ఒక్కరిపైన అయితే సిబిఐ అయితే వేటు వేస్తుంది. ప్రతి ఒక్కరితో ఇండివిజువల్ గా కూడా మాట్లాడుతూ క్రాసింగ్ చేస్తూ కూడా ఎక్కడ తప్పించుకోకుండా సిబిఐ అయితే తనదైన రీతిలో అయితే చేస్తుంది. ఇక్కడే కాదు, ఏపీలోని సంబంధించి ఏవైతే బ్రాంచ్లు ఉన్నాయో అన్ని బ్రాంచ్ల్లో ఒకేసారి సిబిఐ అయితే ఒకేసారి ఎంక్వైరీ అయితే మొదలెట్టింది అనుకోవచ్చు. ఎక్కడ ఎవరు తప్పించుకోకుండా కూడా క్లారిటీగా సిబిఐ అయితే తనదైన రీతిలో అయితే వెళ్తుంది అనుకోవచ్చు. మొత్తానికి సిబిఐ అయితే కాస్త ఎంతైతే గ్యాదర్ అయిందని కూడా తెలుస్తుంది. అయితే రానున్న కొద్ది గంటల్లో కూడా ఇంకా కొన్ని విషయాలు అయితే తెలిసే అవకాశం అయితే ఉన్నది. అయితే దేశవ్యాప్తంగా సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ దీనికి దేశవ్యాప్తంగా ఉన్నట్టుంది. దీనిపై అయితే పూర్తిగా సిబిఐ అయితే ఎంక్వైరీ చేసే పరిస్థితి కనబడుతుంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.